ఫిబ్రవరి 10 దేవుని వాగ్దానం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువారు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. త్రియేక దేవుని నామములో, యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో మీకు ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి మరొక నూతన దినం మన జీవితాల్లోకి అనుమతించబడింది. ఇందుని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు సన్నిధిలో మనమందరము ప్రభువుని స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి తరుణం ఎంతో గొప్పదిగా ఉంది. ఆయన ఇస్తున్న వాగ్దానం, మంచి కార్యము ఏదైతే ఉంటుందో దానిని మాత్రమే మీరు అనుసరించి నడుచుకోవాలి. మంచి కార్యాలు, దేవుడు మనకి మంచి కార్యములు ఏంటో చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఆయన మంచివాడు, మంచి కార్యములు చేసేవాడు. అటువంటి మంచి కార్యములను మాత్రమే మనము అనుసరించాలి, కానీ చెడు కార్యములు ఏమాత్రముకు మనము అనుసరించకూడదు. మేలు చేయువాడు మాత్రమే దేవుని సంబంధి అని వాక్యము తెలియజేస్తుంది. నీవు ఒకవేళ కీడు చేసేవాడిగా ఉంటే దేవుని చూచేవాడివి కానే కాదు. ప్రభు వాక్యము అతి స్పష్టంగా మనుషులను వేరు చేస్తూ ఉంది. నువ్వు ఎటువైపు ఉన్నావు? మనిషిని నీవు మనిషిగా చూస్తూ ఆయనను దేవుడి చేత నిర్మించబడ్డాడని గుర్తించి నీ వలే సృష్టింపబడ్డాడని నువ్వు తలంచి నీవు మనిషికి మేలు చేసేవానిగా, మేలు కార్యాల వైపు వెళ్ళేవానిగా ఉంటున్నావా? లేక చెడు కార్యాలు చేయటానికి నీవు ప్రోత్సహించుకుంటున్నావా? ఎలాంటి కార్యములు నువ్వు చేస్తున్నావు? ఒక యవనస్తుడు దేవుని దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవం వెళ్ళాలంటే ఏ మంచి కార్యము చేయాలి అని అడిగాడు. మంచి కార్యాలు ఏంటో యేసు ప్రభు జ్ఞాపకం చేశాడు. వాటన్నిటిని నేను బాల్యం నుండే చేయుచున్నాను అని చెప్పిన యవనస్తుడికి, అయితే నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, అతడు మిగులు ఆస్తిపరుడి గనక ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాను. ఈరోజు అతని దగ్గరున్నది దేవునికి పరిచర్యకు ఆటంకంగా ఉంది. అది అతనికి ఎంతో గర్వాన్నిస్తుంది. దేవుణ్ణి చూచేటువంటి తత్వాన్ని పోగొడతా ఉంది. ఈరోజు నువ్వు దేవుణ్ణి చూడలేక ఏది నీకు ఆటంకంగా ఉంది? దేవునితో కలిసి ప్రయాణం చేయలేక ఏది నీకు ఇబ్బందికరంగా ఉంది? వాటిని తీసివేసుకో. ఆ మంచి కార్యము దేవుని కొరకు నువ్వు చేయగలిగినప్పుడు, ఆయనతో కలిసి నడవగలిగినప్పుడు ప్రభు నిన్ను బహుగా దీవిస్తాడు. అట్టి ఆశీర్వాదము, కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగున్నావు తండ్రి. ఈ నూతనమైనటువంటి దినము బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఏది చెడు, ఏది మంచి, దానిని విభజించే జ్ఞానము, ఆత్మ బిడ్డలకు దయచేయండి. మంచి కార్యమును అనుసరించినట్లు నీ బిడ్డలను ప్రోత్సహించమని, వారిని నడిపించమని ప్రార్థన చేయించు ఉన్నాను. మా దేవ, బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దేవ, దినమంతా తోడుగుండి అపవాదం నుంచి తప్పించి నీ ఆత్మతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.